ఇదిలా ఉంటే మరోవైపు రమ్య మృతదేహాన్ని డీడీ కాలనీలోని నివాసం నుంచి గోల్నాక శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి కొద్దిసేపటి క్రితమే రమ్య పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం గోల్నాక శ్మశాన వాటికకి తీసుకెళ్లేందుకు కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రమ్యకు కడసారి ఇది వీడుకోవాలని చెప్తూ కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి మున్నీరు అవుతున్నారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కాలనీ వాసులంతా కూడా రమ్య మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఉస్మానియా మార్చురి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు గంటన్నర సేపు రమ్య మృతదేహాన్ని ఇక్కడ సందర్శన నిమిత్తం ఉంచారు. అయితే ఇదే కాలనీలో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి రమ్య, ఇక్కడే ఆటలాడుకునేటటువంటి రమ్య ఈరోజు విగత జీవిగా మారి ఈ విధంగా ఉండడాన్ని ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. డీడీ నగర్లు అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడే కాలనీలో అందరినీ పలకరిస్తూ తిరిగేటటువంటి రమ్య ఈరోజు ఇలా మారిపోవడం, ఈ విధంగా ఒక విగత జీవిగా మారిపోవడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ డీడీ నగర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ రమ్య ఉండేది. ముఖ్యంగా తల్లి ప్రేమ కంటే అమ్మమ్మ ప్రేమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమ్మమ్మ ఏ విధంగా ఏడుస్తూ ఉందో. అయితే ఇక్కడ రమ్యకు కడసారి వీడుకోలు చెప్పేందుకు కూడా తల్లి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అదే రోడ్డు ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడి కాలు కూడా విరిగిపోయింది. అయితే కనీసం తమ కూతురు కడసారి చూపు కూడా తల్లి కిందికి దిగలేనటువంటి పరిస్థితి, కనీసం కూతురును పట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా కూడా రమ్య పార్థివ దేహం పక్కనే కూర్చొని ఉన్నారు. అలాగే రమ్య మృతదేహం పక్కనే రమ్యకు ఇష్టమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా పెట్టారు. రమ్య నిత్యం ఆడుకునేటటువంటి టెడ్డీ బేర్ ఏదైతే ఉందో ఆ టెడ్డీ బేర్తో పాటు త్వరలోనే రమ్య బర్త్డే కూడా ఉండడంతో వాళ్ళు ముందుగానే షాపింగ్ చేసి ఉంచుకున్నారు. ఆ రమ్యకు ఏదైతే డ్రెస్ కొన్నారో ఆ డ్రెస్ను కూడా ఈరోజు రమ్య పార్థివ దేహం పక్కనే పెట్టారు. రమ్య ఆడుకునే వస్తువులు కావచ్చు, లేకపోతే రమ్య నిత్యం చేతిలో పట్టుకొని తిరిగే టెడ్డీ బేర్ను కూడా రమ్య ఈరోజు తల పక్కనే ఉంచారు. ఇక రమ్య చెల్లెలు రష్మి మాత్రం నాకు అక్క కావాలి, నాతో ఇప్పుడు ఆడుకునే వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు అక్క వస్తే ఆడుకుంటాను, నాకు అక్క కావాలి అని చెప్పేసి తను ఏడ్చడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే రమ్య చెల్లెలు రష్మి ఏదైతే ఉందో చాలా చిన్న పాప, నిత్యం అక్క దగ్గరనే ఆడుకుంటూ అక్క చుట్టే తిరిగేది. అయితే ఈరోజు అక్క లేకపోవడం పూర్తిగా రష్మి విలపించే తీరు ఇక్కడ అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంది. ఎవరు కదిపినా ఏం మాట్లాడినా కూడా రష్మి ఈరోజు నాకు అక్క కావాలి, అక్క కావాలి, నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి విలపిస్తూ ఉంది. అదేవిధంగా 7 ఏళ్ల పాటు అమ్మమ్మ దగ్గరే పెరిగినటువంటి రమ్య ఈరోజు అమ్మమ్మ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. తను ఎంతైతే అల్లారు ముద్దుగా చూసుకుందో, ఎక్కడ దెబ్బ తాకుద్దో అని చెప్పేసి రమ్యను బయటికి కూడా పంపించే వాళ్ళు కాదు. అలాంటి రమ్య ఈరోజు బ్రెయిన్ డెడ్ కారణంగా ఉండి బలమైన గాయమైన ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం అమ్మమ్మను ఏమాత్రం కోలుకోలేనంతగా మారిపోయింది. ఇదే కాలనీలో నిత్యం రమ్య తిరుగుతూ కూడా ప్రతి ఒక్కరిని ఎవరు కనపడినా కూడా ఆంటీ ఎలా ఉన్నారు, ఆంటీ తిన్నారా అని చెప్పేసి పలకరించడం ఇక్కడ కాలనీవాసులు చెప్తా ఉన్నారు. అలాంటి కాలనీవాసులంతా కూడా ఈరోజు రమ్యను కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకొని విలపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎలాంటి విషాద ఛాయలు అలుముకున్నాయో. ఇప్పుడే రమ్య పార్థివ దేహాన్ని వెహికల్లో ఉంచారు. ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి గోల్నాక శ్మశాన వాటికకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి కాసేపట్లో రమ్య అంత్యక్రియలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతూ ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్నారి తాను చేయని తప్పుకి ఈరోజు బలైపోయింది, మృత్యువాత పడింది. అదేవిధంగా రమ్య బాబాయ్ రాజేష్ కూడా లేరు. ముఖ్యంగా 4 కుటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తాతయ్య ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. తాతయ్యకు రమ్య అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. కానీ ఈరోజు తాతయ్య రమ్యను ఇప్పటికీ చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి ఇప్పటికీ హాస్పిటల్లో విషమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే రమ్య తల్లి కూడా అదేవిధంగా కాలు విరిగిపోయి చూడలేనటువంటి పరిస్థితి. రమ్య వాళ్ళ తండ్రి మాత్రం ఆయన ఒక్కరే ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాళ్ళంతా బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఎప్పుడైతే రమ్యకు ప్రమాదం జరిగిందో ఆ రోజు నుంచి కూడా సరిగ్గా తినకుండా ఇదే విధంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు రమ్య బంధువులు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు కట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏం చూపిస్తుందండి మా దగ్గర? వెంటిలేటర్ రోజు లక్షలు కడుతున్నామండి. ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు. తీసుకెళ్ళగానే మాకు రెస్పాన్స్ లేదండి. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత 4 lakhs తీసుకొస్తే అప్పుడు హాస్పిటల్ లోపల చూపించారు. వెళ్ళగానే రెస్పాన్స్ నాకు తెలియదండి. నేను అమెరికాలో ఉన్నాను. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత 4 లక్షలు ఇచ్చినాక తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. పైసలు ఇయ్యంది ఆపరేషన్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఫస్ట్ చూపి అలా వాళ్ళకి 4 lakhs ఇచ్చిన తర్వాతనే వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు.
అంటే ఇమీడియట్ గా మనకు డబ్బులు ఎలా వస్తాయండి? ఇక్కడ ఆడుకు తిరిగేటటువంటి రమ్య ఈ రోజు మృతదేహం దగ్గరగా ఉంది. వీళ్ళంతా కూడా చూసుకోవచ్చు, వీళ్ళంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అమ్మ రమ్య ఇక్కడే మీతో ఆడుకుంటూ ఉండేది, మీ దగ్గర పెరిగినటువంటి ఇంకా నేనేం చెప్పను, మీకు మా మీద ఏమైనా సానుభూతి ఉంటే ఆపోజిషన్ వాళ్ళ మీద చేసిన వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయండి ప్లీజ్. వీళ్ళంతా కూడా కడసారి చూపు కోసం అంతా రమ్య ఇప్పుడు తరలి వెళ్తుంది. ఇక్కడ నుంచి గోల్నాకలోని శ్మశాన వాటికకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడే మరి కాసేపట్లో రమ్య అంత్యక్రియలు జరిపేందుకు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరి డిమాండ్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రమాదానికి కారణమైనటువంటి యువకులను శిక్షించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యారో ఆ యువకులు ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి శిక్ష పడలేదు, కానీ మా కుటుంబాలు మాత్రం ఒక చిన్నారిని, ఒక రాజేష్ను కూడా కోల్పోయి అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తాగామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు బార్లో నుంచి తాగేసి రావడం ప్రతి ఒక్కటి కూడా సీసీ ఫుటేజ్లో మనందరికి కూడా కనిపించాయి. కానీ ఆ యువకులను ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకలేదు, బ్రీత్ అనలైజర్లో కూడా దొరకలేదు. బ్రీత్ అనలైజర్లో కూడా దొరకకపోతే తర్వాత బ్లడ్ శాంపుల్స్ను హాస్పిటల్కి పంపిస్తే కానీ వాళ్ళు తాగారు అని చెప్పేసి పోలీసులు తేల్చలేకపోయారు. అంటే వాళ్ళు తాగామని చెప్పేసి కుర్రాళ్ళే ఒప్పుకున్నారు. తాగిన దృశ్యాలు కూడా మనకు కనపడినాయి. ఈరోజు పోలీసులు కానీ ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోయాయి. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని శిక్షించండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా చదువుకునే కుర్రాలు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కుర్రాలు, వాళ్ళంతా తాగి రోడ్లపై తిరుగుతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వం ఈరోజు ఇలా జరిగింది. మా కుటుంబానికి కాదు, నిత్యం ఇలాంటి తాగుబోతుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బార్లు కూడా అర్ధరాత్రి వరకు కూడా తెరిచి ఉంటున్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టని ప్రభుత్వము ఈరోజు ఏం చేస్తుంది మాకు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో కూడా మేము వెళ్ళిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. వెంటిలేటర్ పై ఉన్నటువంటి తమకు 4 లక్షల రూపాయలు డబ్బులు కడితే కానీ లేదు, మేము వైద్యం చేయలేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులంతా కూడా వెళ్తూ ఉన్నారు. సార్, ఈరోజు ఇక్కడే ఆడుకున్నటువంటి రమ్య, బాగా చలాకీగా తిరిగినటువంటి రమ్య ఈరోజు విగత జీవిగా మారిపోయింది. అవునండి, ఏం చేస్తాం, విధి రాతను ఎవరు తప్పించలేరని. వాస్తవంగా వీళ్ళు చాలా స్వచ్ఛమైన కుటుంబం, మంచి కుటుంబం. ఎన్నడూ కూడా వీళ్ళు ఎవరికి ఏ హాని చేసిన కుటుంబం కాదు. కానీ ఎవడో చేసిన వాడి ఎంజాయ్మెంట్కి, వాడి పాపానికి, వాడి తాగుబోతు తనానికి ఈ రోజున ఈ కుటుంబం బలి అయిపోయింది. ఇంత దారుణమైన విషయం. ఆ రమ్య ఇక్కడ నిజంగా ఆడుకున్న పిల్ల, చాలా తెలివిగల పిల్ల. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మమ్మల్ని కలిసినప్పుడు పెద్దనాన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏంటి నన్ను అడిగేది. నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అది వేస్తుంటే మేము సమాధానం చెప్పేవాడు. మేము ప్రశ్నలు వేస్తుంటే మాకు ప్రశ్నలు దొరకకుండా ఎంత సమాధానాలు చెప్పేది. అంత ఇంటలెక్చువల్ అమ్మాయి, చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే ఒక అమ్మాయి నిజంగా కూడా ఈ విధంగా జరగడం అనేది చాలా దారుణమైన విషయం. ఇట్లాంటి సంఘటన జరగాల్సింది కాదు. ఈ సంఘటన గత 10 రోజుల నుంచి చూస్తున్నాం. రాత్రి చనిపోయింది, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఈ సంఘటనలో అందరూ గాయపడ్డారు. కుటుంబంలో నలుగురు గాయపడ్డారు. తండ్రికి కాళ్ళు విరిగినాయి, రిబ్స్ విరిగినాయి, తమ్ముడికి కాలు విరిగింది. చిన్న తమ్ముడు చనిపోయాడు. వాడు 3 సంవత్సరాల పిల్లవాడు అనాథ అయిపోయింది, వాళ్ళ తండ్రి లేని పిల్లవాడు అయిపోయాడు. ఓకే, ఈ పాప తల్లి కాలు విరిగి, తై విరిగి, ఆమె ఇవాళ బిడ్డను దగ్గర తీసుకొని లాలించే పరిస్థితిలో లేదు. ఆమె కనీసం ఒళ్ళో పెట్టుకొని ఏడుద్దామని ఉంది నాకు. అట్లా తీసుకొని లేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఏం సమాధానం చెప్పాలి? ఇది 100% డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి ర్యాష్గా డ్రైవ్ చేసి ఈ కుటుంబం, పచ్చడి కుటుంబంలో మొత్తం చీకట్లు జరుపుకునేటట్టు చేసింది ఆ 6 పోరగాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఆ తల్లిదండ్రులు ఇవాళ నిజంగా సిగ్గుపడాలి. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు శిక్ష పడేటట్టు వాళ్లే చేయించాలి. నిజంగా చెప్తున్నా, ఒక వీర జవాన్ చచ్చిపోతే వాళ్ళ భార్య, భర్తలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఏడవట్లేదు. బాడీ దగ్గరకు వచ్చి నా కొడుకు దేశం కోసం చచ్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఎన్ని సంఘటనలు చూడలేం మనం, నా కొడుకు దేశం కోసం చచ్చిపోయిందని. అట్లాంటి వాళ్ళు ఇవాళ తాగుబోతు పని చేసి వాళ్ళ కుటుంబానికి నాశనం చేసిన ఈ కొడుకుల్ని కాపాడాలని ఏ విధంగా ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు తమ కొడుకులకు శిక్ష పడేటట్టు చేస్తేనే వాళ్ళు రేపు పొద్దున నిజంగా పౌరులుగా దిద్దుపడతారు. లేకుంటే వాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతారు, ఇంకా నాశనం అయిపోతారు ఆ పోరగాళ్ళు. మీరు సరైన చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి మిగతా స్టూడెంట్స్కి, మిగతా మందుబాబులందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు ఎంత సంపన్నుల కొడుకులు కానీ, ఎంత పదవుల్లో ఉన్న కుటుంబాలు కానీ, వాళ్ళ మొత్తం ఏదైతే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని అంతా ఉపయోగించి కేసును మాఫీ చేసుకుందాం అనే పరిస్థితులు ఉందో వీటన్నిటినీ కూడా వాటికి ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ ప్రభుత్వమే పూనుకొని, వాళ్ళ మంత్రులు ఎవరు స్పందించలే, వాళ్ళందరూ స్పందించాలని చెప్పి నేను మీ ముఖంగా వాళ్ళకు తెలియజేస్తున్నా. అట్లనే వాళ్ళకు శిక్ష పడాలి. ఈ కుటుంబాన్ని, ఈ 9 కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఆ ప్రకటన కూడా ఏమీ రాలేదు.
అప్పతాగిన తాగుబోతుల ఎంజాయ్మెంట్కు అభం శుభం తెలియని రమ్య ఈరోజు బలైపోయింది. అదేవిధంగా రాజేష్ కూడా మృత్యువాత పడ్డాడు. వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలన్నదే ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈరోజు జల్సా చేసి ప్రమాదానికి కారణమై రోడ్ల వెంట తిరుగుతూ ఉన్నారు. కానీ ఏ పాపం తెలియని కుటుంబం 4 కుటుంబాలు మాత్రం ఈరోజు రోడ్డున పడ్డాయి, 2 మృత్యువాత పడ్డారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలన్నదే వీళ్ళంతా కూడా వినిపిస్తూ ఉన్నారు. చాలా తెలివైన అమ్మాయి, అలాగే చలాకీగా ఉండే అమ్మాయి, ముద్దులకి అమ్మాయి ఈరోజు ఈ కాలనీలో లేదు, ఇక ఉండదు అని చెప్పడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. థ్యాంక్ యూ.